హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. పచ్చి దోసకాయ నిలవావకాయ పచ్చడి. దోసకాయ ముక్కలు చేసి అవి ఎండలో పెట్టి ఒక 2 గంటల సేపు తర్వాత తీసి దానిలో ఒక చిన్న గ్లాసు కారము ప్లస్ ఉప్పు, ఒక 2 స్పూన్లు పసుపు వేయాలి. వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తాలింపు కర్ర, ఆవాలు తాలింపు వేసి ఆ తాలింపు వేసి కలిపేసి ఒక 2 నిమ్మకాయలు పిండేసేయాలి, రసం పిండేయాలి. తర్వాత వెల్లుల్లిపాయలు ఒలుచుకుని వేసుకోవాలి. బాగా కలపాలి. పచ్చి దోసకాయ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. తర్వాత ఎండలో పెట్టుకోవాలి ఒక గంట. తర్వాత ఒక బాటిల్లో పెట్టేసుకోవాలి. ఓకే, మా ఛానల్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఒక లైక్ ఇవ్వండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిటింగు. ఎలా ఉందో చెప్పండి చూసి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.